ఈరోజు 6వ తారీఖు 5వ నెల 2026. ఈరోజు బుధవారము. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లను చాలామందిని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇజ్రాయెల్కున్న రోసంగా లేదు, నపుంసకులు గొజ్జోళ్ళు అంటారు చూడు, వారికి ఉన్న రోసం కానీ వీరిలో కనిపించడం లేదు. నేను ఒకటి అడిగాను, యేసుక్రీస్తు ప్రభు వారికి దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా? దేవుడు అంటే లక్షణము, దేవుడు అంటే అర్థము, దేవుడు అంటే నిర్వచనము చెప్పండి. దేవునికి ఉండాల్సిన లక్షణాలు, దేవునికి ఉండాల్సిన ఇవి యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నవా? దేవుడు అంటే ఆత్మ అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుడు అంటే ప్రేమ అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుడు అంటే మృతులను సజీవులు చేయవాడు అని బైబిల్ చెప్పింది. ఈ 3 లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయా? సొంతంగా ఎవరి సాయం లేకుండా ఉన్నవా? సరే, ఇవన్నీ అట్లా కాకుండా దేవుడు అంటే లక్షణమేమి, ఇవన్నీ అడిగాను. దేవునిలో ఉన్న లక్షణాలు, దేవునిలో ఉన్న లక్షణాలు క్రీస్తులు ఉండొచ్చు. దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా క్రీస్తులో? మీకు అర్థమైందా? లాజిక్ వాస్తవం అర్థమైందా? దేవునిలో ఉండాల్సిన లక్షణాలు ప్రతి వానిలో ఉంటాయి, ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. దేవుని లక్షణాలు ప్రతి ఈ సృష్టిలో ఏ దాంట్లో ఎతికినా దేవుని లక్షణం కనపడుతుంది. కానీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నవా అంటే, మృతులను సజీవులుగా చేయవాడు దేవుడు ఒక్కడే తప్ప ఈ భూమి మీద ఎవరు చేయలేరు అని చెప్పాను. లేదు, యేసు ప్రభు చేశారు కదా అన్నారు. అంటే మరి 12 మంది శిష్యులు చేశారు కదా అని నేను అడిగాను. సరే, 12 మంది శిష్యులు ఎలా చేశారు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాళ్ళు పొందారు. యేసు ప్రభు ఎలా చేశాడు? దేవుని ద్వారా శక్తి పొందారు. ఆ దేవుడు ఎవరు అంటే పలకడం లేదు. దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. ఈ క్రైస్తవులు చాలా ఘోరంగా బతుకుతున్నారు. ఈ పాస్టర్లు, విశ్వాసులు చాలా ఘోరంగా బతుకుతున్నారు. నా పేరు భూమా వాడాల సీన్ అలియాస్ రాయలసీమ డాన్. నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాయలసీమ డాన్ అనే పేరు ఎందుకు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. నేను పెట్టుకున్నానా రాయలసీమ డాన్ అనే పేరు? మిడుతూరు పోలీసు వారు నా పైన తప్పుడు కేసులు పెట్టిన వారు పెట్టారు ఆ పేరు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 3 కేసులు ఉన్నాయి నా పైన డాన్ అని. ఒకటి రేప్ కేసు, ఒకటి దొంగతనం కేసు, ఒకటి పోలీసులు డ్యూటీ అడ్డుకునే అని డాన్ అని బెదిరించినని 3 కేసులు ఉన్నాయి నా పేర్లు పెట్టి సబ్ జైలుకు పంపారు. అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ 9340563539. రోసం కొద్ది తెచ్చుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లకు చెప్తా ఉన్నాను. అందరికీ వందనములు.